జానపద పాటలు ఎంచుకున్నారు చూడండి. ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ లో నిజంగా మీలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి టాలెంట్ ఉన్న పిల్లల్ని ఇంకా గుర్తించాలి. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది నేర్చుకొని ఆడపిల్ల కదా పంపివద్దులే ఎందుకులే అని అన్న రోజులు ఇవి. చాలా మంది అన్నారు మేడం, మాకు ఎంతో మంది. ఇంకా అమ్మాయి బాగా 12 years వచ్చింది, ఇంకా ఏమవసరం డాన్స్ అది ఇది నిలిపేసి ఇంకా చదువు దెబ్బతింటుంది అది ఇది అన్నారు. మా అమ్మాయి చదువులోనా బాగుంది. అట్లని మాస్టర్ ఓన్లీ డాన్స్ ఒక్కటే నేర్పిస్తారని కదా మేడం, రియల్గా ఇది వాస్తవము. అమ్మాయిలకి పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే మా మాస్టర్ ఫస్ట్ బుక్స్ పంపించండి అక్క మీరు డాన్స్ స్కూల్కు, ఇప్పుడు డాన్స్ ఆపేద్దాం, ఫస్ట్ పిల్లలకు చదివించి తర్వాత ఆ ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ డాన్స్ నేర్పిస్తాడు మాస్టర్. క్లాసికల్ నేర్పిస్తాడు, జానపదాలు నేర్పిస్తాడు. అట్లని మాకు మా పిల్లలకు తిరుపతి కానీ పులివెందులు కానీ కడప అంతా తీసుకున్నాడు మేడం. శిల్పారామంలో డాన్స్ చేసినారు. అమ్మాయికి చాలా సర్టిఫికెట్లు గిఫ్ట్లు అన్నీ వచ్చినాయి. అసలు అంత అవసరమా, చదువు ముఖ్యము, ఇది డాన్సులు ఏం డాన్సులు ఇట్లా అంటే లేదు, ఇట్లా మాస్టర్ అట్లా ఇది చేయడు, బాగా చూసుకుంటాడు పిల్లలు. కనీసం మేము కూడా అంత బాగా చూసుకుంటామో చూసుకోలేమో కూడా మాకు అంత నమ్మకం కలిగింది. అవును, మేమే తిట్టేవాళ్ళము, కానీ ఆయన అంత రెస్పాన్స్ తీసుకుంటాడంటే మాకంటే కేరింగ్ గా చూసుకోవడము, ఆ క్రమశిక్షణ కానీ అన్నీ మాకు నచ్చింది బట్టే మేము ఇంత దూరం కొనసాగుతున్నాము. మీ పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం మేడం, పాటలు పాడడం అయినా. అందుకనే అంత పెద్ద పిల్లలతో పోటీ పడి పాడుతుంది పాప. వయసు చాలేదు, కాకపోతే చాలా ఆతురతతో ఉంది మేడం ఈ అమ్మాయి. అందుకనే ముందుకు తీసుకెళ్దామని ఈ సూర్య డాన్స్ మాస్టర్ గారు బాగా చెప్తారని విన్నాం. నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ పాపలో ప్రతిభను గుర్తించాలి. ఈ పాపే కాదు, ప్రతి పిల్లలు కూడా ఈ మాస్టర్ గారి దగ్గర ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని. అందులో చదువు అక్క చెప్పినట్టు చదువులోను అటు డాన్స్ లోను ఇట్లా కళారంగంలోను బ్యాలెన్స్డ్ గా ఆ పిల్లలకి బాగా క్రమశిక్షణ నేర్పించి ప్లస్ డాన్స్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం. ఆ సార్ కెపాసిటీ కంటే ఇంకా ఎక్కువ పోరాడుతున్నారు.